యేసు ప్రభు వారు పేతురికి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ బండ మీద నా సంఘం కడతావు, క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారాలు కూడా దాని ముందు నిలవలేవు. అంటే ఏ మరణం కూడా, ఏ అపాయం కూడా, ఏది కూడా దాని ముందు నిలవలేదు. నీ భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడును, నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తున్నా. దేవుడు ఎంత అధికారాన్ని పేతురికి ఇచ్చాడో చూడండి. పేతురు ఏం చేస్తున్నాడు? మంచిగా పడుకున్నాడు కాలు చాపుకొని. పేతురు ప్రార్థించాల్సింది పోయి, పేతురు దేవుని అడగాల్సింది పోయి, ప్రభువా నీవు మనకు కూడా శ్రమల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో దేవుడు మాట్లాడిన మాటలే గుర్తురా. ఇక్కడతో ఈ జీవితం ఆగిపోతే బాగుండు అనుకుంటా ఉంటాం. ఎంతసేపు మన సమస్యలు తీరితేనే బాగుండని ఆలోచన ఉండిద్ది, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దామని కానీ, లేకపోతే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కానీ మనకి గుర్తుకు రావు. ఇక్కడ పేతురు కూడా గుర్తు రావట్లా. పేతురు అనుకుంటున్నాడు 1, 2, 3 నెంబర్ నాదే, ఈ పులిన రెట్ల పండుగ అయిపోయిద్ది, పసకా పండుగ అయిపోయిద్ది, నన్ను ప్రజల యొద్దకు తీసుకొస్తారు, నన్ను చిరఛాదనం చేస్తారు, నా పని అయిపోయిద్ది అనుకుంటున్నాడు. నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీకు మరణం రాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. ఎక్కడ సువార్త ప్రకటించగలుగుతావు అంటే అక్కడ సువార్త ప్రకటించగలుగుతావు. ఇప్పుడు ఎలా ఉన్నాడు పేతురు? యవ్వనుడిగా ఉన్నాడు, ముసలోడు అవల. అప్పుడే ముసలోడు అవల, యవ్వనుడిగా ఉన్నాడు. కానీ దేవుడు పేతురికి ఇచ్చిన వాగ్దానం పేతురు గుర్తుందనంటే గుర్తులేదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చే సమర్థుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మర్చిపోతామేమో కానీ, మనం దేవుని యందు లక్ష్య పెట్టమేమో కానీ, ఆయన మనల్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యమైతే జరిగిద్దేమో కానీ దేవుడు మనల్ని అలక్ష్యపరచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడు? నా బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తున్నాను, పాతాళలోక ద్వారములు కూడా నువ్వు కట్టే సంఘం ఎదుట నిలవనేరవు. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడును, భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావని చెప్పాడు. పేతురు ఏం చేస్తున్నాడు? మంచిగా కాలు చాపుకొని చక్కగా నిద్రపోతున్నాడు. ఇంకా సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.